నమస్కారం. సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను రాజు. భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జగన్ సర్కార్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 100 ఏళ్ల తర్వాత భూముల పునఃపరిశీలన కోసం రీసర్వే భద్రత కల్పించేందుకు భూ హక్కుల చట్టానికి రూపకల్పన. ఇప్పటి వరకు 17.53 లక్షల మందికి భూ హక్కు పత్రాలు, 3 లక్షల ఎకరాలపై ఆంక్షల ఎత్తివేత. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. క్రమబద్ధమైన భూముల వ్యవస్థ, సమర్థమైన భూ పరిపాలన కోసం 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. భూముల సమస్యలను పరిష్కరించడంలో భూ పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ 5 ఏళ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. భూ రికార్డుల్లో అస్పష్టత, సర్వే రికార్డులో సమస్యలు, వివాదాలు, వ్యాజ్యాల వల్ల స్తంభించిన భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కార్ సాహసోపేతంగా తీసుకుంది. భూములతో ముడిపడి ఉన్న చిక్కుముడిని విప్పడంతో భూ యాజమాన్యం ఇప్పుడు సమర్థవంతంగా మారింది. భూ సమస్యలతో దశాబ్దాలుగా చితికిపోయిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. నూతన పింఛన్ పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జీపీఎస్ అమలు చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగులకు లాభదాయకమైన, స్థిరమైన ప్రత్యామ్నాయ పింఛన్ పథకంగా ఇది ఉంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే, 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న భూములను పునఃపరిశీలన చేయడం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని 2020 డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం, నిరంతరాయంగా పనిచేసే సరికొత్త జియో రిఫరెన్స్ స్టేషన్ల టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా రీసర్వే అత్యంత శాస్త్రీయంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు ఇచ్చాం. 4.80 లక్షల మ్యూటేషన్లు జరిగాయి. రీసర్వేలో 45,000 భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. 1.37 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 33,428.64 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఏర్పడ్డాయి. 1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద భూములు పొందిన 22,837 ఎకరాలకు చెందిన 22,346 మంది భూమి లేని దళితుల భూములను 22A జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధి పొందారు. భూమి లేని నిరుపేదలకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశాం. ప్రభుత్వం 5 ఏళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. 2014-19 మధ్యకాలంలో ఇచ్చిన 34,108 ఉద్యోగాల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10,000 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కా సంస్థను ఏర్పాటు చేశాం. 27% మధ్యంతర వృత్తిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేశాం. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం. ఆశా వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపాలిటీల్లో పనిచేసే అవుట్సోర్సింగ్, ప్రజారోగ్య కార్మికులకు, సెర్ప్కి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, మెప్మాకు చెందిన రిసోర్స్ పర్సన్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న సహాయకులు, అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు ప్రభుత్వం వేతనం పెంచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.